సార్ మీరు కూడా కొంచెం డౌన్ చెప్పు కూడా ఇవ్వడం జరిగింది. నా పేరు టిఎంబి బుచ్చిరాజు, జనరల్ సెక్రటరీ, అసోసియేషన్ ఫర్ ఏపీ పెన్షన్ సెటిల్డ్ అట్ హైదరాబాద్. అంటే మేము ఏపీలో బైఫర్గట్ అయిన తర్వాత ఏపీలో రిటైర్ అయ్యి హైదరాబాద్లో సెటిల్ అయిన వాళ్ళం. మేము సుమారు 2,000 మంది మెంబర్స్ ఉన్నాము, హైదరాబాద్లో ఉన్నామండి. మేమందరం ఈరోజు మా పెన్షన్ డబ్బులోంచి మేము అన్నా క్యాంటీన్కి డొనేషన్గా 2 lakhs సీఎం గారికి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ప్రభుత్వం చేపట్టే మంచి సంఘ కార్యక్రమాలను మేము కూడా సేవా దృక్పథంతో మేము కూడా చాటి చెప్పాలి. సీనియర్లుగా మేము కూడా మిగతా ఉద్యోగ సంఘాలకి, పెన్షన్ సంఘాలకి ఆదర్శంగా ఉండాలని మేము హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చి మా పెన్షన్ సంఘంలో సీఎం గారికి 2 లక్షలు డొనేషన్ ఇవ్వడం జరిగింది. అన్నా క్యాంటీన్ నిమిత్తం ఖర్చు పెట్టమని ఇవ్వడం జరిగింది. అని సీఎం గారు కూడా సంతోషం వ్యక్తపరిచారు. ముఖ్యంగా మా ఉద్దేశం ఏంటంటే మేము ప్రతి నెల కూడా మా సంఘం చాలా కార్యక్రమం లాస్ట్ మంత్ మేము గుంటూరు జనరల్ హాస్పిటల్ కూడా ₹1,00,000 డొనేషన్ ఇచ్చామండి. శారదా విద్యానికేతన్కి ఇలాగ రకరకాల ఆంధ్రాలో కూడా మేము అన్ని చాలా సేవా సంఘాలు పాల్గొంటున్నాం. మేము పెన్షనర్స్ దగ్గర నుంచి మేము కంట్రిబ్యూట్ చేసుకుని అన్ని కార్యక్రమాలు చేస్తున్నామండి. ఈ సందర్భంలో మేము మిగతా అన్ని సంఘాలను కూడా, రాష్ట్రంలో ఉన్న సంఘాలు కూడా ఈ ప్రభుత్వాన్ని చేయితనడం కోసం అందరూ కూడా అన్నా క్యాంటీన్ డొనేషన్ ఇవ్వాలని మేము పత్రికాముఖంగా అందరినీ కోరుతున్నామండి. ఈ సమయంలో మేము అడిగేది ఏంటంటే, ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకొచ్చింది ఏంటంటే 1వ తారీఖే పెన్షన్ ఒకటి ఖచ్చితంగా ఇచ్చేట్టుగా చర్యలు తీసుకోవాలని, అలాగే మేనిఫెస్టోలో ఏదైతే పెన్షనర్స్ కార్పొరేషన్ పెడతామని మేనిఫెస్టో పెట్టారు, ఆ మేనిఫెస్టోలో పేర్కొన్నారు ఆ డైరెక్టరేట్ ఏర్పాటు చేస్తామని. ఆ డైరెక్టరేట్ తొందరగా ఏర్పాటు చేసి పెన్షన్ సంబంధించిన, మెడికల్ సంబంధించిన బిల్స్ కానీ, లేకపోతే పెన్షన్ జీతాల సంబంధించి కానీ, పెన్షన్ ఇష్యూస్ కానీ ఇవన్నీ కూడా ఆ డైరెక్టరేట్ ద్వారానే సెటిల్ అవ్వాలని మేము రిప్రజెంట్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ మెడికల్ బిల్స్ చాలా డిలే అవుతుంది, చాలా డబ్బులు రావడానికి చాలా డిలే అవుతుంది. కాబట్టి వాటికి సంబంధించిన బిల్స్ అన్నీ కూడా ఈ డైరెక్టరేట్లోనే ఇచ్చి, అందరూ పెన్షన్స్ ఉన్న అదే పెన్షన్స్ డైరెక్టరేట్లోనే ఇస్తే అక్కడి నుంచి వారికి తొందరగా మంజూరయ్యి పెన్షన్లందరికీ లబ్ధి చేకూరుతుందని, అలాగే వేతన సవరణ కమిషన్ పిఆర్సీ కూడా వేసి ఐఆర్ వెంటనే ప్రకటించాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మా పెన్షనర్లు అందరి తరఫున కూడా మీ అందరూ కోరేది, మీ అందరం కూడా మన ఎలక్షన్స్లో ఈ ప్రభుత్వం రావాలి, గెలవాలని కూడా ప్రయత్నం చేయడం జరిగింది. మేము 10 లక్షల మంది మా పెన్షనర్స్ సుమారు 4 లక్షల దాకా ఉన్నాయి. ఈ 4 లక్షల మంది కనీసం ఫ్యామిలీ మెంబర్స్ తప్పన 5గురిని ఇప్పుడు మేము వర్కౌట్ చేసుకుంటూ కాకుండా మేము ఇంకొక 5గురిని బయట వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసి సుమారు 40 లక్షల ఓట్ల దాకా మా పెన్షనర్స్ ఈ ప్రభుత్వానికి ఫేవర్గా ఇవ్వడం జరిగిందని తెలియజేస్తున్నందుకు సంతోషిస్తున్నామండి. ఏదైనా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అభివృద్ధి చాలా వేగంగా జరుగుతుందని మేము అందరూ నమ్ముతున్నాం. ఆ నమ్మకం తగ్గట్టుగానే చంద్రబాబు గారు మరి ఈరోజు కార్యక్రమాలు అంత వయసున్నా సరే ఆయన యంగ్స్టర్లాగా బాగా పనిచేస్తున్నారు. కాబట్టి వారు మన అందరికీ ఆదర్శం. కాబట్టి మేము కూడా ఇక ముందు మా చేతనంత వరకు ఈ అభివృద్ధిలో, అమరావతి అభివృద్ధిలో మేము కూడా భాగస్వాములు సాధ్యమంతవరకు అవుతామని మేము తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు.